సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ సర్వాధికారి, నీ పాదాలకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవాది దేవుడవైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, మేము మానవులమై ఉంటున్నాం తండ్రి, నువ్వు దేవుడవై ఉంటున్నావు. ఆకాశం నీ సింహాసనం ఉంటున్నది ప్రభా, భూమి నీ పాదపీఠం. నాయన, నీ పాదాల చెంత మేము చేరి ఉన్నాం తండ్రి. నాయన, ఈ ఒక ఉదయ కాలంలో తండ్రి, ఈ నెలలో 2వ శనివారాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఒక దినం నాయన, నీ ప్రియ దాసులమంతా కూడి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచడానికి, నీ ఒక వాక్యం మేము తెలుసుకోవడానికి కూడి ఉన్నాం ప్రభువా. ఈ ఒక భూత్పూరు నాయన, మరి క్రీస్తు సంఘం నందు మేము చేరి ఉన్నాం కాబట్టి ఇంకా రానున్న నీ ప్రియ దాసులు నాయన రావలసి ఉన్నది. వారిని క్షేమకరంగా మా మధ్యలో నడిపించు, ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా నడిపించు. దేవానికి స్తోత్రములు, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆశీర్వదించు. దేవా, కూడి వచ్చిన నీ ప్రియ సేవకుల పట్ల నీ కాపుదల ఉంచి నైనా నీ కృపలో తండ్రి మంచి స్వరాలు ఇచ్చి నైనా మంచి ప్రార్థన ఇచ్చి మంచి ఓపికనిచ్చి నీ ఒక వాక్యం వినడానికి ప్రకటించడానికి తండ్రి నీ కృప కాపుదల దయచి. దేవాది దేవుడవైన మా తండ్రి నాయనా, నీ కృపలో మమ్మల్ని బలపరచు, స్థిరపరచు, ఆరోగ్యపరచు తండ్రి. నీ దాసుడు రాజరత్నమును బట్టి ప్రత్యేకంగా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఈ స్థలాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ స్థలంని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయనా, ఇక్కడ నాయనా మరి ఇంకా ఎంతో మంది తండ్రి నీ ఒక వాక్యముని అంగీకరించి రక్షణ పొందుకునే బిడ్డలుగా ఆశీర్వదించు. ఈ సంఘాన్ని బలపరచు, స్థిరపరచు, ఆరోగ్యపరచు. దేవానికి స్తోత్రములు నాయనా. అలాగే ప్రభువా, నీ దాసుని కూడా ఆశీర్వదించు తండ్రి, దీవించు తండ్రి. మరి అలాగే నైనా మా ప్రార్థన మమ్మల్ని పాదాల చెత్త చేర్చుకొని మాకు కావలసిన దీవెనలు దయచేయి తండ్రి. మరి నాయన, మరి నీ దాసుడు మా ప్రియుడు నాయన దీనదయాళ్ గారిని తండ్రి మరి క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా మా మధ్యలో నడిపించు తండ్రి. నీకు స్తోత్రములు. నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయి దేవా. మా ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని మాకు కావలసిన దీవెనలు దయచేస్తావని మా ప్రియుడును మా ప్రాణరక్షకుడైన నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి సమయం